ములుగు జిల్లా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టు స్థావరాలు బంకర్లే లక్ష్యంగా కోబ్రా బలగాలు విరుచుకుపడుతున్నాయి. కర్రెగుట్టలో జిల్లా అటవీ ప్రాంతంలో మోటార్ బాంబుల మోత మోగుతోంది. గత 4 రోజులుగా అటవీ ప్రాంతంలో కోబ్రా బలగాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 81 మోటార్ బాంబ్స్ గుట్టలపై వేశాయి. 51 mm, 82 mm పరిమాణంతో విభిన్న రకాల మోటార్ బాంబ్స్ కర్రెగుట్టలపై వేస్తున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఆపరేషన్ కగార్ ఎలా కొనసాగుతోంది? సతీష్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. కర్రెగుట్టలోని జిల్లా అటవీ ప్రాంతంలో మోటార్ బాంబుల మోత వినిపిస్తుంది. గత 4 రోజులుగా ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 81 మోటార్ బాంబ్స్ ను గుట్టలపై కోబ్రా బలగాలు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. 51 mm, 82 mm పరిణామంతో విభిన్న రకాల మోటార్ బాంబ్స్ ను మావోయిస్టు స్థావరాలపై, మావోయిస్టు సంబంధించినటువంటి బంకర్లపై కోబ్రా బలగాలు విసురుతూ ముందుకు కలుగుతున్నటువంటి పరిస్థితుల ఆపరేషన్ కగార్ 2 పేరుతో ఎవరైతే మావోయిస్ట్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, PLG సంబంధించిన దళ కమాండర్లు అందరినీ కూడా లొంగుబాటు కావచ్చు, లేదంటే ఒకవేళ లొంగుబాటు లేకపోతే తప్పకుండా ఎదురు కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసి దిశగా కోబ్రా బలగాలు ముందుకు కలుతున్నటువంటి పరిస్థితులతో ఇప్పటికే ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ SIB ముందు కీలక నేతలు లొంగిపోయినట్టుగా సమాచారం. 2 రోజుల తర్వాత పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కర్రెగుట్ట ప్రాంతంలో పూర్తిగా ఇప్పటికే CRPF, కోబ్రా బలగాలు భారీగా మోహరించి కూమింగ్ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాంబుల మూత కావచ్చు, హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా పూర్తిగా అన్వేషిస్తూ కర్రెగుట్టల ప్రాంతంలోకి బలగాలు అయితే చొచ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే IED సంబంధించినటువంటి బాంబులను నిర్వీర్యం చేస్తూ కేంద్ర బలగాలు బాంబుల మూతతో, మోటార్ల సంబంధించినటువంటి బాంబులతో కూమింగ్ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. మనం చూడాలి ఇప్పటి వరకు ఈ కూమింగ్ కొనసాగిస్తారనేటువంటి చర్చ అయితే ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.